ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్గా కె విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెల 31తో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో విజయానంద్ సీఎస్గా రానున్నారు. తనకు ప్రభుత్వ సీఎస్గా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విజయానంద్ ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన 1-2 రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. (1992) ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. విజయానందది కడప జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన తొలుత తెలంగాణ ప్రాంతంలో అసిస్టెంట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. అనంతరం కలెక్టర్గా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో, జెన్కో ఎండీగా ఎక్కువ కాలం కొనసాగారు. విజయానంద్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. విజయానంద్ 2025 నవంబర్లో పదవీ విరమణ చేస్తారు. ఇక సీనియర్ ఐఏఎస్ సాయి ప్రసాద్ సీఎస్ రేసులో ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విజయానంద్కు ఈ అవకాశం కల్పించారని తెలుస్తుంది. ఇద్దరూ రాష్ట్రం కోసం కృషి చేయాలని, ఇద్దరూ సహాయ సహకారాలు ప్రభుత్వానికి చాలా అవసరమని సీఎం తెలిపినట్టు తెలుస్తుంది. కొత్త సీఎస్ విజయానంద్కు విద్యుత్ సహా పలు రంగాలపై మంచి అవగాహన ఉంది. గతంలో విజయానంద్ పలు రాష్ట్రాలకు విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్యలు తలెత్తితే వాటి పరిష్కారానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. వాస్తవానికి సీఎస్ పోస్టుకు 3 సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు తెరపైకి వచ్చాయి. జి సాయి ప్రసాద్ పేరు ప్రధానంగా వినిపించగా ఆయనకు సర్వీస్ ఇంకా ఉండడంతో విజయానంద్కు అవకాశం కల్పించారు. అయితే విజయానంద్ 2025 నవంబర్లో పదవీ విరమణ చేయనుండడంతో ఆ తర్వాత సీఎస్గా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ను ఆ స్థానంలో నియమించే అవకాశం ఉంది. సాయి ప్రసాద్కు 2026 ఏప్రిల్ వరకు సర్వీస్ ఉంది.